అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట వానపాలవుతుండటంతో లబోదీబోమంటున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిని భారీ వర్షం భయపెట్టింది. తెలంగాణ, ఏపీలో కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసి ముద్దైంది. మరికొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నేలరాలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఎల్లారెడ్డిపేట మండలం అక్కిపల్లిలో కల్లాల్లోని వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. ధాన్యపు రాసులపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని చోట్ల కోత దశకు చేరిన పంట ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి నేల కొరగడంతో రైతులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న తడిసిపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లోనే 2-3 సార్లు వర్షం పడడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షానికి భారీ పంట నష్టం వాటిల్లింది. సాలూరు, తాడువాయి మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి 100 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పంట దెబ్బతింది. దేమే, కనకల్, నందివాడ, కరడపల్లి, సాలూరులో చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాడవాయి, కరడపల్లి మార్గంలో చెట్లు విరిగి రోడ్డుపై అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక అకాల వర్షాలతో ఆయా ప్రాంతాల్లో నష్టపోయిన రైతులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మార్కెట్ యార్డులలో తడిసిన పంటను కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో వడగళ్ల వాన పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. అయితే కూల్ వెదర్తో టీ పాయింట్లన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. అటు అకాల వర్షాలకు మామిడి, జీడి మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. పూత, కాయలు రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అకాల వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ వాతావరణం మండిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే మామిడి తోటల రైతులు మాత్రం ఇబ్బంది పడ్డారు.